చూద్దాం. చేయటంలా నిజంగా వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే ఏదైతే ఈనాడు రోడ్ల మీద ధర్నాలు నిరాహార దీక్షలు చేస్తున్నారో వాళ్ళ చిత్తశుద్ధి ఏమిటో 2 పర్యాయాలు 10 సంవత్సరాలు చూశాం. మొదటిసారి వారు అధికారంలో ఉన్నప్పుడు ₹1,00,000 రుణమాఫీ చేస్తామని ఎన్ని రోజుల తర్వాత చేశారు? ఎన్నికల కొద్ది రోజులు ఉన్నాయనగా ఎన్నికల ముందు 2-3 నెలల ముందు ఆనాడు ₹1,00,000 వరకు 4-5 విడతల్లో వడ్డీతో కలిపి ఆనాడు ఆ ప్రభుత్వం చేసింది. రెండోసారి సుమారు 16,000 కోట్లుంటే ఆనాడు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఏదైతే ఓఆర్ఆర్ ఏర్పాటు చేస్తే ఆ ఓఆర్ఆర్ సుమారు 19,000 నుంచి 20,000 కోట్లు రావాల్సిన ఓఆర్ఆర్ని వారి స్వార్థం కోసం తాకట్టు పెట్టి 7,000 కోట్లకు అమ్మి ఆ 7,000 కోట్లు రైతన్నల మీద ప్రేమ ఉన్నట్టు కపట ప్రేమను చూపించి ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసం ఆనాటి ప్రభుత్వం చేసింది తప్ప ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో చిత్తశుద్ధితో ప్రభుత్వం వచ్చిన మొదట్లోనే 6 నెలల పూర్తి కాకముందే ఇచ్చిన మాట ప్రకారం 18,000 చేసి మిగతా 12-13,000 చేయటానికి సిద్ధంగా ఉంది. నిన్ననో మొన్ననో ఎక్కడో గత ముఖ్యమంత్రి గారు ఒక ధర్నాలో కూర్చొని మాట్లాడుతున్నారు, ఇంకొక మంత్రి గారు ఒక దేవాలయంలో పోయి మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారా అంటే మాజీ మంత్రివర్యులు మా క్యాబినెట్ గట్ట శృతి సన్నాయి లేదట. మా క్యాబినెట్కి ఏముందో మాకు తెలుసు. మా క్యాబినెట్ ఎంత స్వేచ్ఛమైన వాతావరణంలో ఉందో మాకు తెలుసు. మా క్యాబినెట్కి ఏ రకమైన పవర్స్ ఉన్నాయో మాకు తెలుసు. మీ సూచనలు ఇచ్చినందుకు థ్యాంక్స్. కానీ మీలాగా అబద్ధాలు చెప్పడం రాదు, మీలాగా గ్లోబల్ ప్రచారం చేయటం రాదు. నిజం మీరు అన్నదాన్ని నేను ఒకటి ఒప్పుకుంటున్నాను. చెప్పింది కూడా చేసింది కూడా సరిగ్గా చెప్పుకోలేకుండా ఈనాడు మేము ఉన్నాం. మీలాగా గ్లోబల్ ప్రచారం చేయటం, మీలాగా ప్రభుత్వ సొమ్ముతో ఐఎండ్పిఆర్ ద్వారా వేలాది కోట్లు పబ్లిసిటీ కోసం కూడా మా ప్రభుత్వం ఏనాడు వాడుకోబోదు కూడా. మీలాగా మాటలు చెప్పాం, చేతనైతే పనులు చేస్తాం, చేతనైతే చెప్పింది ప్రతిదీ చేస్తాం, చెయ్యకపోతే ధైర్యంగా ఇది చెయ్యలేకపోయామని చెప్తాం. ఉదాహరణకి యావత్తు తెలంగాణ రాష్ట్రంలో ఉండే మా రైతన్నలు 4 కోట్ల ప్రజలు ఒక్కసారి 1-2 విషయాలు మీరు గమనించాలి. మొదటిది, ఏదైతే అభయ హస్తం ద్వారా మీకు ఇచ్చిన హామీలలో మొదటి విడతగా 200 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇచ్చాం. ఆర్టీసీలో మా సోదరీమణులకి ఉచిత బస్సు ప్రయాణంతో పాటు 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇచ్చాం. ఈ ఉచిత కరెంట్ ఇచ్చిన నాడు మొట్టమొదటిసారిగా ఈ రాష్ట్రంలో అర్హులైన వాళ్ళందరికీ ఇస్తామని చెప్పాం. కానీ ఆ రోజు అప్లికేషన్లు యాక్సెప్ట్ అయిన ఎంత అంటే సుమారు 42,42,000 మంది.